శ్రీవిష్ణురూపాయ నమశివాయ. కార్తీక పురాణం 18వ అధ్యాయం. కర్మానుష్ఠాన ఫలం. వశిష్ఠుడు, జనక మహారాజా, మనిషిగా మారిన ధనలోభి అనేక బ్రాహ్మణునకి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలమును గురించి వివరంగా చెప్పాను. ధనలోభి, అంగీరస మునిచంద్ర, మీ దర్శనం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను. నేను మహాపాపిష్ఠుణ్ణి. ఆ కారణంగానే అనేక జన్మలెత్తిన తర్వాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నై పడి ఉన్నాను. మీ దృష్టి నాపై పడినందువల్లే నేను దీపస్తంభంగా ఉపయోగపడటానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను. ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను. నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలయ్యాయి. మానవ రూపం లభించింది. ఇంతటి పుణ్యఫలం లభించిన నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. కర్మలు చేయడం వల్ల కలిగే ఫలితాల్ని గురించి తెలియజెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండని ప్రార్థించాను. ఓ పునీత పురుషుడా, శ్రీ మహావిష్ణువు ఆషాఢమాసంలో శుద్ధ ఏకాదశి నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకుని శయనిస్తాడు. మళ్లీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలానికి చాతుర్మాస్యమని పేరు. ఈ 4 నెలలు హరిని ధ్యానించడం, పూజలు, వ్రతాలు చెయ్యడాన్ని చాతుర్మాస్య వ్రతమంటారు. చాతుర్మాస్య కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన, దాన, జప సత్కార్యాలు అన్నీ సత్ఫలితాల్నిస్తాయి. ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను. ఆ వివరాల్ని ఇప్పుడు నీకు చెబుతాను, విను అన్నారు అంగీరస మహాముని. ఏ పని చెయ్యకుండా ఉండకూడదు. ఏ పని చెయ్యలేని జన్మనెత్తాడు. ధనలోభిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చెయ్యమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి. అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలాగే జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తూ ఉండాలి. అక్కడ ఉన్నవారందరికీ చాతుర్మాస్య వ్రతాన్ని గురించి, దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలన్నింటినీ వివరంగా విశదీకరించాను. 18వ రోజు పారాయణ సమాప్తం. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.